పెనుగొండ రూరల్ మావుటూర్ అనే విలేజ్లో 2 months బ్యాక్ ఒకరు చనిపోతే, సూసైడ్ చేసుకుని చనిపోతే వాళ్ళ నాన్నని డైలీ కూడా సిఐ పెనుగొండ అదేవిధంగా ఎస్ఐ పెనుగొండ వాళ్ళు అంటే 306 కేసు కట్టినా కూడా ఇంతవరకు అరెస్ట్ అనేది చేయకుండా దీన్ని మంత్రి సవితమ్మ ప్రోద్బలంతో టీడీపీ వాళ్ళని రక్షించుకోవాలని, ఎవరైతే ఇది తప్పు చేశారో దాన్ని కవర్ చేయాలి అనే ఒక దృఢమైన ఒక సంకల్పం తీసుకున్నారు. అంటే ఎక్కడ టీడీపీ వాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళని హైడ్ చేసుకోవాలని, వాళ్ళని కాపాడుకోవాలని సవితమ్మ గారు ఈరోజు సిఐ గారి పైన, ఎస్ఐ గారి పైన, డిఎస్పీ గారి పైన ప్రెషర్ పెడుతూ వీళ్ళందరినీ కూడా రప్పించుకుంటూ, అంటే డైలీ కూడా వీళ్ళని పిలిపించేది మీరు కేసు కాంప్రమైజ్ కాండి, సంతకం పెట్టండి అని చెప్పడము నిజంగా సిఐ గారికి అదేవిధంగా ఎస్ఐ గారికి ఏం మాత్రము కూడా ఇది కరెక్ట్ కాదని ఈరోజు మేమందరూ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మండిపడుతున్నాం ఈ విషయంలో. ఎందుకంటే జ్యుడిషియరీని కూడా, పోలీస్ వ్యవస్థలో మీ పని మీరు సక్రమంగా చేయకోకుండా ఈరోజు జ్యుడిషియరీని కూడా మీ చేతిలో తీసుకొని ఏం సాబిత్ చేయాలనుకుంటున్నారు పెనుగొండలో ఉన్న పోలీస్ వ్యవస్థని అని ఈరోజు నేను అడుగుతున్నాను. ఇసుక అయితే విచ్చలవిడిగా తోలుతా ఉన్నారు రద్దం అండ్ పరిగి మండలం నుంచి. ఎస్ఐ గారికి ఎవరికైనా పోలీస్ యంత్రాంగం ఫోన్ చేయాలంటే అసలు వాళ్ళు వినే పరిస్థితుల్లో లేను అన్నట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగా ఇది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, పెనుగొండలో అయితే రిపబ్లిక్ ఆఫ్ పెనుగొండ అన్నట్లు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు టీడీపీ వాళ్ళందరూ కూడా. ఈరోజు నిరపరాధి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి బెదిరించి సైన్ పెట్టమని చెప్పడం ఎంత మాత్రం సమంజసమో. ఎస్పీ గారు అదేవిధంగా డీజీపీ గారు కూడా ఖచ్చితంగా రిప్రజెంటేషన్ ఇస్తాం దీనిపైన. అల్టిమేట్లీ పోలీస్ వాళ్ళందరూ కూడా అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు. ఈ రోజు మీరు సవితమ్మ మాట తీసుకుని ఎక్కడెక్కడ ల్యాండ్ సెటిల్మెంట్స్ ఉన్నా కూడా పోలీస్ వాళ్ళు డైరెక్ట్ గా సిఐ, ఎస్ఐ మీరందరూ కూడా ఈ సెటిల్మెంట్స్ లో చేయడం వల్ల 2 ఆత్మహత్యలు అప్పుడే జరిగింది పెనుగొండలో. ఇదంతా కూడా అందరికీ కూడా తెలిసిన మాట. ఇంకా సవితమ్మ గారి మాట మీరు విని ఏదైనా పని చేసిన పరిస్థితి మాకు ఎక్కడైనా పెనుగొండలో ఇంకొకసారి కనబడితే నిజంగా పోలీసు వాళ్ళందరి పైన మేము ఇంకా ఎక్కువగా మీరు చేసినదంతా కూడా మేము హైలైట్ చేస్తూ అదేవిధంగా ఈ రిప్రజెంటేషన్ ఇంకా పెద్ద స్థాయికి కూడా తీసుకొని పోయి పెనుగొండలో కరెక్ట్గా ఎక్కడెక్కడ ల్యాండ్ కబ్జాలు జరుగుతూ ఉంటాయో అక్కడంతా కూడా పోలీస్ వ్యవస్థ అక్కడికి పోయి వాళ్ళందరూ కూడా ఒత్తాసు పలికేది చేస్తున్నారు. ల్యాండ్ సెటిల్మెంట్స్ లో కూడా పోలీస్ వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ కావడము, ఎక్కడైనా సూసైడ్ జరిగినా కూడా ఎవరు నేరస్తులను పట్టుకోకుండా ఇన్నోసెంట్ పీపుల్ వాళ్ళందరినీ కూడా మీరు లొంగిపోండి లేదంటే రాబోయే రోజులు మీకు మంచిగా ఉండవు అని చెప్పడం, బెదిరించడం పోలీస్ వ్యవస్థకు ఇది మంచిది కాదు. అధికారం అనేది శాశ్వతం కాదు. మళ్ళా ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా, జనరల్ ఎలక్షన్స్ జమిలీ ఏదొచ్చినా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం డెఫినెట్లీ వి విల్ బౌన్స్ బ్యాక్ ఇంటూ పవర్ విత్ హయ్యర్ మెజారిటీ. దయచేసి పోలీస్ వాళ్ళందరికీ కూడా ఈరోజు మీకు చెప్పడం ఒకటే, ఏదన్నా కూడా ఏ కేసు వచ్చినా కూడా మీరు ఫేర్ గా జస్టిస్ చేయండి. దానికి ఎప్పుడు కూడా మేము తోడ్పడతామని చెప్తూ ఇమీడియట్ గా ఎస్పీ గారు దీనిపైన యాక్షన్ తీసుకున్నాలా. నిన్నటి రోజు పాత్రికేయుల సమావేశం పెట్టి పెనుగొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పైన మా ప్రియతమ నేత మంత్రివర్యులు సవితమ్మ గారి పైన అసత్య ఆరోపణలు చేస్తూ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే మా మంత్రి సవితమ్మ గారు ఎమ్మెల్యే అయ్యి మంత్రిగా అయ్యి 7 నెలల కాలం అయింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో కొనసాగుతుంది, 7 నెలల కాలంలో కొనసాగుతోంది. అయితే ఇక్కడ చూస్తే మా మంత్రివర్యులు ఎక్కడైనా కారులో పోతున్నా దిగి నడుచుకుంటూ పోతున్నా ఎవరైనా పెద్దోళ్ళు కనపడినా లేదా ఇంకొకరు కనపడినా ఇతర పార్టీలో కనపడినా కూడా అభిమానంగా బాగున్నారన్నా బాగున్నారా అక్క ఇట్లా మాట్లాడుకుంటూ పోతారు. అయితే ఉషశ్రీ శరణ్ మాజీ మంత్రివర్యులు వాళ్ళ 151 సీట్లలో 11 స్థానాలకి ప్రజలు ఇచ్చి బుద్ధి చెప్పినప్పటికీ కూడా ఇంకా వాళ్ళు అదే అహంకారంతో మాట్లాడుతూ పాత్రికేయుల సమావేశంలో కొనసాగుతున్నారు. నిన్నటి రోజు మాట్లాడేటప్పుడు ఒక మంత్రివర్యులకి నేను వార్నింగ్ ఇస్తున్నాను అని మాట్లాడుతున్నారు. ఏ విధంగా వార్నింగ్ ఇస్తారు? ఏమని వార్నింగ్ ఇస్తారు? అధికారంలో ఉన్న ఒక మంత్రికి వార్నింగ్ ఇచ్చేది ఏంటి మీరు? ఇంకా మీరు మంత్రులు అనే ఊహించుకుంటున్నారా? ప్రజలు మీకు 11 స్థానాలు ఇచ్చినారు. అరే ఎందుకు ఇచ్చినారు మాకు 11 స్థానాలు?
150 స్థానాలని అసెంబ్లీలో గట్టిగా అరుస్తూ ఉండేవాళ్ళని 11 స్థానాలకు దింపింది ఎందుకోసం దింపినారు? గత 5 ఏళ్ల పాలనలో అరాచకంగా కొనసాగించారు. అన్ని వర్గాల ప్రజలపైన దాడులు చేశారు. అన్ని ల్యాండ్ సెటిల్మెంట్లు మీరే చేశారు. మీకు పెనుగొండ నియోజకవర్గంలో 5 మండలాల్లో ఒకసారి 80 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీలోనూ కొన్ని గ్రామాలు ఉంటాయి. ఆ 5 మండలాలు తిరగండి. ఇప్పుడు కాదు, 2004 నుంచి తీసుకోండి. కావాలంటే తెలుగుదేశం పార్టీలో ఉండే లీడర్లు భూ కబ్జాలు చేశారా? వైఎస్ఆర్ పార్టీలో ఉండే లీడర్లు భూ కబ్జాలు చేశారా? చివరకు తెలుగుదేశం వాళ్ళవి, పేద ప్రజలవి భూములు అయిపోయి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా కబ్జాలు చేసుకునే ఘనత పెనుగొండలో ఉంది. కావాలంటే మీరు ఒకసారి పరిశీలించుకోండి. అదేవిధంగా ఒక మహిళ మునిమడుగు విలేజ్ లో కూడా ఒక మహిళ జుట్టు కత్తిరించి కూడా అవమానపరిచే విధంగా మునిమడుగు గ్రామంలో కూడా జరిగింది. అంటే ఎఫ్ఐఆర్ కట్నానని కూడా పోలీస్ యంత్రాంగం చెప్తున్నా కూడా ఒక మహిళకు ఇంతగా అవమానం జరిగే విషయం ఏదైనా ఉండొచ్చు, బట్ మహిళకు ఇంత అవమానం జరిగే ఒక విషయం అయింది కాబట్టి ఇమీడియట్లీ పోలీస్ హ్యాస్ టు రెస్టోర్ ఇట్స్ యాక్షన్. ఎందుకంటే మహిళ భద్రత కొరకు, రక్షణ కొరకు, మహిళ మాన ప్రాణ ధన రక్షణ కొరకు ఈ ఒక కూటమి ప్రభుత్వం నిజంగానే ఫెయిల్యూర్ అయింది. ఇంకా సుమందేపల్లిలో అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీ చాలా పెద్దగా ఉంది. ఎవరికి కూడా ఎక్కడ ఇంటర్వెన్షన్ లేకుండా, ఎక్కడ ఇంటర్ప్రిటేషన్ లేకుండా కూడా ఒక్క ప్లేస్ లో బాగానే కట్టినారు. అయితే ఆ ఫ్లెక్సీని తీసేసేదానికి స్వయంగా పోలీస్ యంత్రాంగము లీడర్స్ అందరికీ కూడా ఫోన్ చేసి, ఇక్కడ మంత్రి గారు బర్త్డే ఉంది, మీరు తీసేయండి ఈ ఫ్లెక్స్ వల్ల ఎటువంటి ఆటంకులు లేవు అని మా లీడర్స్ అందరూ కూడా చెప్పి ముందుకు పోయినా కూడా పోలీస్ వాళ్ళందరూ కూడా వాళ్ళని బెదిరించి మళ్ళా ఫ్లెక్సీని తీసేసి మీరు బర్త్డే చేసుకోవడం ఏం బాగా అని నిజంగా అందరూ కూడా ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. అంటే ఏమి మనసులో ఏం బాధాకరంగా విషయం ఉంది అంటే పోలీస్ వాళ్ళు కూడా పెనుగొండ నియోజకవర్గంలో ల్యాండ్ సెటిల్మెంట్స్ వల్ల చాలా 2 సూసైడ్ జరిగినాయి. సూసైడ్ జరిగిన కుటుంబంలో వాళ్ళని ఇన్నోసెంట్ పీపుల్ వాళ్ళందరినీ పిలిపించి మీరు రాజీ కాండి అని చెప్పడము, ఫ్లెక్సీలు ఎక్కడైనా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీలు ఎక్కడైనా ఉన్నా కూడా దాన్ని చింపేయండి, దాని తర్వాతనే మీకు లేదంటే రాబోయే రోజుల్లో మీ పైన కేసు పెట్టడం అని బెదిరించడము. సోషల్ మీడియాలో ఎవరైనా యాక్టివ్గా ఉంటే ఎస్ఐలే మళ్ళీ డిఎస్పీ గారు కూడా ఒకరికి ఫోన్ చేసిన సంఘటన, ఫోన్ చేసి స్వయాన డిఎస్పీ గారు ఎందుకు పెడుతున్నావు అని అడిగిన సంఘటన కూడా పెనుగొండలో జరుగుతూ ఉంది. అంటే నిజంగా ఇంకా లా అండ్ ఆర్డర్ ఏ పరిస్థితిలో సత్యసాయి జిల్లాలో ఉంది. అది సవితమ్మ తన స్వార్థ కోసమే, అంటే ఆమె క్రషర్ ఉంది, ఆమె దగ్గరనే అందరూ కూడా మెటల్ని కొనుక్కొనాలా, ఆ దాంట్లో కూడా పోలీసు యంత్రాంగంని ఆమె బాగా యూజ్ చేసుకుంటూ బెదిరించే కార్యక్రమం చేస్తూ ఉంది. అంటే తన స్వంత ప్రయోజనం కోసం సవితమ్మ మొత్తం పెనుగొండలో ఉండే పోలీస్ యంత్రాంగంని యూజ్ చేసుకోవడం ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఖండిస్తూ, ఇంకా రాబోయే రోజుల్లో అయితే ఇదే విధంగా ఇంకెక్కడన్నా సవితమ్మ ఇటువంటి స్టెప్ తీసుకున్నా కూడా చాలా చాలా కఠినమైన పరిస్థితులు ఆమె ఎదుర్కొంటుంది. ఇప్పటికీ ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆమె ఎక్కడ కూడా తగ్గకుండా మళ్లీ పోలీసు యంత్రాంగంని ఇటువంటి ల్యాండ్ సెటిల్మెంట్స్, ల్యాండ్ డిస్ప్యూట్స్ దీనికి యూజ్ చేసుకోవడం నిజంగా ఎక్కడ కూడా బాగలేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ఈసారి అయితే చాలా స్ట్రిక్ట్ గా ఆమెకు వార్నింగ్ ఇస్తా ఉండం. ఇంకా పైన ఇది మానుకోనాలా, లేదంటే నిజంగా పెద్ద ఎత్తున ఉద్యమం అయితే ఖచ్చితంగా పెనుగొండ నియోజకంలో జరుగుతుంది అని ఆమెను హెచ్చరిస్తున్నాం. నిన్నటి రోజున వైసీపీ జిల్లా అధ్యక్షురాలు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మా మంత్రి సౌతమ్మ గారి పైన, మా ప్రభుత్వం పైన అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. ఆ విషయాలను ఖండిస్తూ ఆమె ఏదైతే మాట్లాడిందో ఇసుక గురించి మాట్లాడింది. ఈరోజు ఇసుక మా ప్రభుత్వంలో, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజు ఇల్లు కట్టుకునేవారు, బేల్దారులు పనులు లేక చాలా ఇబ్బందులు పడేవారు. అలాంటి పరిస్థితుల్లో మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచితంగా ఇసుక ఇవ్వడం జరుగుతుంది, ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రమే. అయితే వైసీపీ ప్రభుత్వంలో అప్పుడు పెనుగొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి అప్పుడు శంకరనారాయణ గారు అయితేనేమి, అదేవిధంగా ఏమో మంత్రిగా ఉషశ్రీ ఇక్కడ పెనుగొండకి 6 నెలల ముందే వచ్చింది, ఎలక్షన్లకు 6 నెలల ముందే వచ్చింది. 6 నెలల కాలంలో కూడా ఇక్కడ పల్లె నుంచి అయితేనేమి, రొద్దం నుంచి అయితేనేమి బెంగళూరుకు తరలించి వీళ్ళు క్యాచ్ చేసుకున్నారో తప్ప ప్రజలకు ఎలాంటి ఉపయోగము చేయలేదు.
అదే విధంగా ల్యాండ్ సెటిల్మెంట్ అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ల్యాండ్ సెటిల్మెంట్ జరిగినాయి తప్ప ఈ 6 నెలలు వచ్చిన తర్వాత మా సౌతమ్మ గారు అభివృద్ధి పైనే దృష్టి పెట్టినారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఇక్కడ ఎంజేపీ స్కూల్ పెనగొండ మండలంలో ఎంజేపీ స్కూల్ తీసుకురావడం అయితేనేమి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఈ బీసీ హాస్టల్ కి సంబంధించిన అన్నింటినీ హాస్టల్ పైన పరిశీలన అయితేనేమి, అక్కడ మౌలిక వసతులు అయితేనేమి, వాళ్ళకి ఫుడ్ అయితేనేమి, ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే జరుగుతున్నాయి కానీ వైసీపీ ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా జరిగిన దాఖలాలు లేవు. అదే విధంగా కంకర మిషన్ అన్నారు. కంకర మిషన్ తీసుకుంటే మా మంత్రి సౌతమ్మ గారు గత 15 సంవత్సరాల నుంచి కంకర మిషన్ నడుపుతూ ఉండేది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కంకర మిషన్ పైన అసత్య ఆరోపణలు చేస్తూ అధికారులను వాళ్ళని కమ్మించి అధికారుల ద్వారా కంకర మిషన్ కూడా మూసివేసిన చరిత్ర మీ వైసీపీ నాయకులదే తప్ప వైసీపీ కంకర మిషన్ సంబంధించి పోలీసులు ఎలాంటి కూడా దానిపైన చర్యలు తీసుకోలేదని కూడా తెలియజేస్తున్నాం. అదే విధంగా పోలీసుల పైన మాట్లాడుతున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలు చేసింది వైసీపీ ప్రభుత్వంలో తప్ప టీడీ ప్రభుత్వంలో ఎలాంటి దౌర్జన్యాలు చేయలేదు. దానిపైన ఎవరు దాంట్లో పాల్గొనంటే వాళ్ళని కూడా చట్టమైన చర్యలు తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి అసత్య ఆరోపణలు చేస్తే మీకు కూడా ప్రజలు సరైన బుద్ధి చెప్తారు. ఇక్కడ మీరు దౌర్జన్యాలు చేస్తే పెనుగొండ నియోజకవర్గంలో దౌర్జన్యపరమైన మాటలు మాట్లాడితే ఇక్కడ ఎవరు వినే పరిస్థితుల్లో లేరు. ఇక్కడ ప్రజలు కూడా మీకు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు.